రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వెనుకబడిన తరగతులకు బీసీకి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీసీ నాయకుడు టీడీపీ కాకినాడ రూరల్ సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కరపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీ సమాజానికి అగ్రతాంబూలమిస్తూ పెద్దపీట వేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు నిలుకుర్తి వెంకటేశ్వరరావు తన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల ద్వారా బీసీ యువతకు రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కొనియాడారు. అనంతరం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ కొండ వినాయక్, కాకినాడ రూరల్ ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గుబ్బల ప్రసాదరావు, గ్రామ ప్రధాన కార్యదర్శి కట్టా వెంకట్రామారావు తదితరులు పాల్గొన్నారు. 34% రిజర్వేషన్ ఏదైతే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిందో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, మిగిలిన బీసీ మంత్రులందరికీ, అలాగే బీసీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా బీసీ వర్గాల తరఫున నేను యాజ్ ఏ సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్గా అందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీల పక్షాన ఉంటుంది. బీసీలందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పక్షానే ఉంటారు. ఈ రిజర్వేషన్లు ఇంకా చాలా మందికి, వెనుకబడిన వర్గాలందరికీ కూడా, అంటే కొన్ని రకాల వర్గాలే కాకుండా ప్రతి వర్గానికి కూడా ఉపయోగం ఉంటుందని రిజర్వేషన్స్ రేపు స్థానిక సంస్థల్లో ఇవన్నీ కూడా అమలు అయ్యేటట్టు పూర్తిగా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది కాకుండా బీసీ రక్షణ చట్టాన్ని కూడా రేపు అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టడము, దాన్ని ఆమోదించడం కూడా జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం అనేది కూడా, ఎందుకంటే దీన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి, కూటమికి మంచి పేరు తేవాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కోరుతూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నా తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. అలాగే ఆ సంక్షేమ పథకాలని అమలు చేయాలన్నా సరే తెలుగుదేశం పార్టీలో జరిగింది. చాలామంది పార్టీలు వస్తే ఆ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ ముందు ఒక రకంగా చెప్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటి గురించి మర్చిపోతారు. బీసీల ఉంటే మర్చిపోతారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తేనే బీసీల గురించి పట్టించుకుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి మాకు రిజర్వేషన్ కావాలి అని అడగకపోయినా సరే బీసీల యొక్క సామాజిక స్థితిగతుల్ని, వారి యొక్క దినదిన చేస్తున్న వారి కుల వృత్తుల్ని దృష్టిలో పెట్టుకుని వీరు సామాజికంగా చాలా కింది స్థాయిలో ఉన్నారు, వారి పైకి రావాలి, వారిని పైకి తీసుకురావాలంటే వారికి మనం చేయూత ఇవ్వాలని చెప్పి రిజర్వేషన్ కల్పించి 33% రిజర్వేషన్ ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ, మరి ఇందాక చెప్పారు మనకి కూటమి ప్రభుత్వంలో రక్షణ చట్టం, బీసీల రక్షణ చట్టం కావాలని, అలాగే బీసీల రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో అమలు అవుతుందని చెప్పి తెలియజేస్తూ, బీసీల గురించి, బీసీ యొక్క సామాజిక వర్గం గురించి, బీసీల యొక్క సంక్షేమం గురించి, బీసీల స్థితిగతుల గురించి, వారి యొక్క బాగోగుల గురించి తెలుసుకున్న పార్టీ ఏమైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ